నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. 21 ఏళ్లకే పతకాన్ని సాధించాడు. దీంతో వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ మెడల్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా సెహ్రావత్ రికార్డు నమోదు చేశాడు. కాంస్య పతక పోరులో పుర్టోరికోకు చెందినటువంటి ధరియన్ టోయ్ కజ్రాను ఓడించి ఈ ఫీట్ సాధించాడు. దీంతో ఒలింపిక్స్లో పతకం సాధించిన 7వ భారత రెజ్లర్గా నిలిచాడు. ఇక పారిస్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు చేరింది. ఇప్పటి వరకు పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకం చేరింది. రెజ్లింగ్ పై ఫైనల్ చేరినప్పటికీ పతకాన్ని దూరమైన వినేష్ ఫోగట్ స్థానాన్ని భర్తీ చేస్తూ కుస్తీపేటలో భారత్ తొలి పతకం దక్కిందని చెప్పాలి. 21 ఏళ్ల భారత రెజ్లర్ అయిన సెహ్రావత్ భారత్కు 6 కాంస్య పతకాన్ని అందించాడు. దీంతో కుస్తీ పోటీల్లో భారత్ వరుసగా 5 ఒలింపిక్స్లోని పతకాన్ని ఖాతాలో వేసుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో అమన్ సెహ్రావత్ పుర్టోరికోకు చెందినటువంటి ధరియన్ టోయ్ కజ్రాను 13-5 తేడాతో ఓడించాడు. దీంతో పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకాన్ని చేర్చాడు. కాంస్య పతక పోరులో మొదటి పాయింట్ను ధరియన్ టోయ్ సాధించాడు. కుస్తీ ప్రారంభంలో దూకుడు ప్రదర్శించిన టోయ్ ఆ తర్వాత క్రమంగా వెనుకబడిపోయాడు. అమన్ జోరుకు పాయింట్ల వేటలో వెనుకబడిపోయాడని చెప్పాలి. పోటీ ఆద్యంతం దూకుడైన ఆట ప్రదర్శించిన అమన్ సెహ్రావత్ చురుకైన ఫుట్వర్క్తో పైచేయి సాధించాడు. ఈ ఫలితంలో వరుసగా 5 ఒలింపిక్స్ భారత్ ఖాతాలో రెజ్లింగ్లో పతకం దక్కినట్లయింది. ఇక అతి చిన్న వయసులోనే పురుషుల 57 కేజీల విభాగంలో పతకం సాధించిన అమన్ సెహ్రావత్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం గెలిచి అతి పిన్న వయస్కుడిగా అమన్ నిలిచాడు. సెహ్రావత్ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 24 రోజులు మాత్రమే. అంతకుముందు ఈ రికార్డు తెలుగు దేశం పివి సింధు పేరిట ఉండేది. ఆమె 2016 ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు మాత్రమే. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.